హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఇందిర. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈవినింగ్ వ్లాగ్ అనమాట షూట్ చేశాను. నేను ఈవినింగ్ ఏ వర్క్ చేస్తాననేది మొత్తం వీడియోలో ఉంటుంది. సో మంచి టిప్స్ కూడా ఉంటాయి. సో వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. మంచి ప్రశాంతత కోసం బుద్ధుని విగ్రహాన్ని అయితే ముందుగా చూపిస్తున్నాను. ఇది పాలు అనుకుంటున్నారేమో, కాదు, ఈవినింగ్ కదా. సో పిల్లలు ఏదో ఒకటి తినడానికి అడుగుతూ ఉంటారు కదా, అందుకని చెప్పి వాళ్ళ కోసం సేమియా అయితే చేశాను. మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు, అందుకని చెప్పి తనకి కూడా సేమియా ఇష్టం అని చెప్పి చేశాను. ఇక్కడైతే నేను ఈవినింగే నానబెట్టేసుకుంటాను అనమాట. ఇడ్లీ రుబ్బైనా దోశ రుబ్బైనా సరే. సో ప్రజెంట్ అయితే నేను ఇడ్లీకి నానబెట్టుకున్నా. సో స్టార్టింగ్లో నాకు పెళ్ళైన కొత్తలో ఇడ్లీలు అవి ఎలా చేయాలనేది కూడా నాకు రాదు. సో నేనైతే 3 కప్స్ ఉంటాయి కదా, 3 కప్స్ పప్పునైతే తీసుకున్నాను. 1 స్పూన్ మెంతులు అయితే వేసాను. అందులోని రవ్వ వచ్చేసి 2 కప్స్ అయితే తీసుకున్నాను. అలా చేయడం వల్ల చాలా ప్లఫీగా వస్తుంది. మా పాప అయితే స్పీకర్ పెట్టుకొని తిరుగుతుంది సాంగ్స్ వినడానికి. సో అలా ఏది కావాలనేది ఇలా డబ్బాల్లో వేసేసుకొని అప్పటికప్పుడే అయిపోయేలా చూసుకుంటాను. సో అవన్నీ కూడా పైనే పెట్టేస్తాను అనమాట మళ్ళీ ఎప్పటికప్పుడే. లేదంటే వంటగది చాలా చిన్నది కదా, సో గజిబిజి అయిపోతుంది అనమాట. సేమియా అయితే అలా ఒక 10 మినిట్స్ వదిలేసాను సిమ్లో పెట్టేసి. సో అది చాలా చక్కగా వచ్చేసింది అనమాట. బాదం పప్పు కూడా నేను ఈవినింగే నానబెట్టేస్తాను అనమాట. నైట్ ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను, అందుకే ఈవినింగ్ నానబెట్టేస్తాను. సో కంపల్సరీ బాదం పప్పు అయితే నానబెడతాను. ఎందుకంటే మా బాబు అస్సలు స్కిప్ చేయొద్దన్నాడు. వాడి బ్రేక్లో అయితే బాదం పప్పు కంపల్సరీ ఉండాలని చెప్పాడు. సో నెయ్యి వేస్తేనే కదా దేంట్లోనైనా టేస్ట్గా ఉంటుంది. నేనైతే 1/2 కేజీ నెయ్యి నెలకి యూస్ చేసేస్తాను అనమాట. దోశల్లో ఎందులో అయినా సరే నెయ్యి కంపల్సరీ యూస్ చేస్తాను. అది చాలా గుడ్ ఫ్యాట్ అండి. నెయ్యి ఎంత తింటే అంత మంచిది. అది బ్యాడ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. పడగడుపున కూడా నెయ్యి తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ అనేది రాకుండా ఉంటుంది. సో దానివల్ల కూడా చాలా మంచి లాభాలు ఉన్నాయి. హాట్ వాటర్లో మిక్స్ చేసుకుని తాగినా పర్వాలేదు. సో ఇంకా పిల్లలు పడుకున్న తర్వాత నేనే వర్క్ చేస్తాననేది ఇప్పుడు చూపిస్తున్నా. సో కింద పడేసిన బొమ్మలన్నీ కూడా తీసేసి ఇంకా పైన పెట్టేస్తాను అనమాట. మా పాప ఎనీ టైం చిన్నపిల్ల కదా, సో ఈ బొమ్మలు అవన్నీ తీసి ఆడుకుంటూ ఉంటుంది. ఎంత పైన పెట్టినా సరే కావాలని అంటది అనమాట. సో ఆఫ్టర్ దట్ నేను ఇంక ఇల్లు మొత్తం ఊడ్చేస్తాను. కింద మీద మొత్తం దివానా కింద ఎక్కడ కూడా చెత్త లేకుండా మొత్తం ఊడ్చేస్తాను అనమాట. అంత వర్క్ అంతా కూడా నాది నైటే ఫినిష్ చేసేసుకుంటాను. మార్నింగ్ అయితే అస్సలు టైం కుదరదు నాకు. సో ఆ టైం అప్పుడే నేను ఇంకా రుబ్బు అయితే వేసేసాను. సో మిక్సీలోనే పడతాను, ఎందుకంటే నాకు రుబ్బు వేసిన గ్రైండర్ అంటే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. అందుకే నేను మిక్సీయే యూస్ చేస్తాను. ఎందుకంటే అది తోమే పనే ఎక్కువ, బాగా ఇస్తుంది, కానీ ఇది కూడా చాలా ప్లఫీగా ఉంటుంది. నేను కొంచెం పెద్ద గిన్నెలో అయితే వేసుకుంటాను, ఎందుకంటే చాలా వరకు పొంగుతుంది. చెప్పాను కదా స్టార్టింగ్ నాకు చాలామంది చెప్పారు ఇలా చేయాలి అలా చేయాలి, ఇలా నానబెట్టాలి అలా నానబెట్టాలని. కానీ మనకు మనం చేస్తేనే కదా వచ్చేది. సో ఎప్పుడు చేసినా సరే ఇడ్లీలు చాలా గట్టిగా వచ్చేసేవి, అస్సలు వచ్చేదే కాదు. ఏంటి ఇలా వస్తున్నాయి, ఎప్పుడు నా చేతిలో ఎందుకు రావట్లేదు ఇడ్లీలు అని అట్లా ట్రై చేస్తుంటే ఒకరోజు ఏం చేశానంటే పప్పు ఎక్కువ నానబెట్టి రవ్వ తక్కువ నానబెట్టాను. అప్పుడైతే వచ్చింది ఫ్లఫీగా. సో ఇంకా అదే కంటిన్యూ చేశాను అనమాట. అందుకే 3 కప్పుల పప్పుకి 2 కప్పులు మాత్రమే రవ్వ అయితే యూస్ చేశాను. సో అప్పుడే ఫ్లఫీగా రావడం స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు మనము మిక్సీ పట్టేటప్పుడు ఆగిపోతూ ఉంటుంది. సో అలా అయినప్పుడు కిందన ఒక రెడ్ కలర్లో బటన్ ఉంటుంది సన్నగా, దాన్ని లోపలికి పుష్ చేస్తే మళ్ళీ రెడ్ కలర్ బటన్ ఎరుగుతుంది అనమాట. సో అది నాకు తెలియక 2 టైమ్స్ నేనైతే మిక్సీని ఇచ్చాను అనమాట రిపేర్కి. సో 300-200 అట్లా తీసుకున్నారు. మనకు తెలియదు కదా అది దేనివల్ల ప్రాబ్లం అయిందో. సో ఒక్కొక్కసారి ఆఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట లోడింగ్ ఎక్కువ అవడం వల్ల. సో వాటర్ కూడా నేను ఎక్కువైతే వేయను, ఇందులోని చాలా లైట్గా వేసుకుంటాను. అంటే గార్లు కలిపినంతగా కాదండి, కొంచెం వాటర్ అయితే పడుతుంది అనమాట. సో ఈ రుబ్బు ఇలా చేయడం వల్ల మనకి ఎర్లీ మార్నింగే అంటే ప్లఫీనెస్ వస్తుంది అనమాట. మనము తపాలాలో హాఫ్ వేసామంటే ఫుల్గా వచ్చేస్తుంది, అంత ప్లఫీగా వస్తుంది. నేనైతే ఇంక వాటర్ కూడా మిక్స్ చేయను ఇంకా అందులోని.
ఇడ్లీలు చేసుకోవచ్చు, వాటిల్నే దోసగా ఊతప్ప అంటారు కదా, సో అదైతే వేస్తాను. ఒక్కటేస్తే చాలు, కడుపు నిండా నిండిపోతుంది అనమాట. అంత బాగుంటుంది టేస్ట్ కూడా. మెంతులు వేయడం వల్ల ఏంటంటే చూసారా, ఫ్లఫీనెస్ వస్తుంది. కొంతమంది అన్నం మిగిలిపోయిన అన్నాన్ని కూడా వేసుకుంటారు. కాకపోతే నేను మిగిలిపోయిన అన్నాన్ని మళ్ళీ మరుసటి రోజు యూజ్ చేయాలి అంటే నాకు నచ్చదు. ఎందుకంటే ఈ రుబ్బు అనేది మనం 2-3 డేస్ వరకు అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదా, సో అన్నం అనేది అలా ఉండడం మంచిది కాదు. ఎందుకంటే అన్నం 2 రోజులు అయిన తర్వాత పురుగు పట్టేస్తుంది. చాలా మందికి తెలుసో లేదో, చేతిలో వేసేటప్పుడు అది పురుగు పడుతుంది, అది పురుగు అయిపోతుంది అన్నం మెతుకు అనేది. సో అది మన స్టమక్లోకి వెళ్ళకూడదు కదా, అది చాలా బ్యాడ్. అందుకనే నేను ఎప్పుడు వేయను. అలా ఎవరైనా వేసినా సరే 1 డేలోనే ఫినిష్ చేసేయండి. సో నేనైతే అలా చేయను. సో ఇంకా నేను సాల్ట్ అయితే ఇప్పుడు వేయను, మార్నింగ్ లేచి వేస్తాను. ఇంక దీన్ని నేనైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను కిచెన్ క్లీనింగ్ మొత్తం చేసేసుకుంటాను. ఇల్లు తుడిచి తడిగొడ్డు పెట్టేయడం అయిపోయింది. ఇప్పుడు మా ఆయన రావడానికి 11:30 అవుతుంది, షాప్ క్లోజ్ చేసి రావడానికి. ఈ లోపలే నేను వర్క్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని అప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి పడుకుంటాను. మనం ఎప్పుడైనా సరే అన్నం కానీ, అన్నం తపల కానీ, లేదంటే మిక్సీ గిన్నెలు కానీ ఏమైనా హార్డ్గా ఉండేటప్పుడు, తోమడానికి ఇబ్బందిగా ఉండేటప్పుడు ఇవన్నీ గిన్నెలు మార్నింగ్ ఉంచేయకుండా కొంచెం అందులో వాటర్ వేసి ఉంచేసినా పర్వాలేదు. కాకపోతే నాకు మార్నింగ్ తోమడం ఇష్టం లేదనమాట, అందుకే నేను నైట్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. మార్నింగే ఇదంతా పని పెట్టుకుంటే మనకి మైండ్ అనేది కొంచెం ఖరాబ్ అయిపోతుంది అనమాట. అంటే నాకైతే మాత్రం నచ్చదు, ఎర్లీ మార్నింగే గజిబిజిలా అనిపిస్తుంది. అసలు నాకు ముందే మెంటల్ ఎక్కువ, నా మైండ్కి అయితే మాత్రం అస్సలు నచ్చదు నాకు. సో సబ్బులో నేను ఎందుకు వాటర్ వేసాను అంటే, చాలా మందికి కూడా స్కిన్ అలర్జీ అనేది వచ్చేస్తుంది కదండి. సో నాకు కూడా అంతే సేమ్. సబ్బులోని నేను చేయబెట్టాను అంటే నాకు కంపల్సరీ దురదలు అనేవి వచ్చేస్తాయి. ఇదంతా చెయ్యి అంతా కూడా మండిపోతుంది, అదొక రకమైన ఇన్ఫెక్షన్ అనమాట. సో అలా అవ్వకూడదని చెప్పి నేను ఎప్పుడు కూడా సబ్బు, నాకు ఒక సబ్బు 10 రూపీస్ది విమ్ సబ్బు అయితే నాకు ఒక వారం రోజులు వస్తుంది అంతేనమాట. సో ఇలా అంటే మన చేతుల్ని ఎందుకు మనం పాడు చేసుకోవడం, చాలా మంది గ్లౌజెస్ యూస్ చేస్తూ చేసుకుంటారు, నేను చూసాను, చాలా మంది దగ్గర చూసాను. సో అలాంటివి మనం ఎందుకు ఫేస్ చేయాలని చెప్పి సబ్బు నా చేతికి అంటకుండా నేనైతే సబ్బులో వాటర్ వేసుకొని చేసుకుంటాను అనమాట. పొదుపు చేయడం అంటే ఇది కాదు, పొదుపు మనము వందల్లో వేలల్లో చేసుకోవాలి. ఇలా 10 రూపీస్లో 1 రూపీలో చేయాలనేది నా ఉద్దేశం అయితే అస్సలు కాదు. సో ఆల్రెడీ నేను మధ్యాహ్నం ఇదంతా కూడా తోమ పెట్టుకున్నా కాబట్టి ఇప్పుడు జస్ట్ క్లీన్ చేసేస్తున్నాను. ఎక్కడ కూడా మనం అసలు వాటర్ అనేది లేకుండా మొత్తం క్లీన్ చేసి పడేసాం అనుకోండి, ఏ బొద్దింకలు కూడా ఎర్లీ మార్నింగ్ రాకుండా ఉంటాయి. సో వ్లాగ్ అయితే ఫినిష్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.